నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మన రెసిపీ ఏంటో తమ్నేల్ చూసి మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదండి. గారెలంటే ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ ఈ మొక్కజొన్న గారెలకైతే ఆ రుచే వేరు. ఇవి నాటుకోడి పులుసులో కానీ లేదా వేడివేడి అన్నం పెట్టుకొని అందులో కొద్దిగా పచ్చడి నెయ్యి వేసుకొని సైడ్కి నంచుకోవడానికి ఇలా కొంచెం స్పైసీగా మంచిగా కరకరలాడే ఈ మొక్కజొన్న గారెల్ని వేడివేడిగా పెట్టుకొని తింటూ ఉంటుందండి. అబ్బాబ్బా, ఆ టేస్ట్ నేను మాటల్లో చెప్పలేను, మీరు చేసుకొని తింటే కానీ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అయితే ఆల్రెడీ ఈ మొక్కజొన్న గారెల తయారీ విధానం గురించి తెలిసిన వారైతే ఓకే, తెలియని వారు నేను ఇక్కడ చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇక ఇప్పుడు వీటి తయారీ విధానం తెలుసుకునే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మన ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు మనము ఈ మొక్కజొన్న గారెలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము మొక్కజొన్నలు తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ ఇవి మామూలు కార్నేనండి, స్వీట్ కార్న్ కాదు. ఇక్కడ నేను ముందుగానే 2 మొక్కజొన్న కండలు తీసుకుని గింజలన్నీ వలుచుకుంటే ఒక 2 కప్పుల దాకా నాకు మొక్కజొన్న విత్తనాలు వచ్చాయండి. ఇవి మీకు కొంచెం ముదురుగా అనిపిస్తున్నాయి అని అనుకుంటే కనుక ఒక గంట సేపు వాటర్లో వేసి నానబెట్టి ఉంచుకోండి. ఆ తర్వాత వీటిని మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నాకు ఇవి అంత ముదురుగానూ లేవు, అంత లేతగానూ లేవు కాబట్టి డైరెక్ట్ గానే మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఈ మొక్కజొన్న గారెలని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ముందుగా మిక్సీ జార్లోకి ఇలా 1 కప్పు మొక్కజొన్న గింజలను వేసుకున్న తర్వాత అందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా విరుచుకొని వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి, ఇంకా ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక అంగుళం సైజు అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇక ఇప్పుడు మిక్సీ జార్ మీద మూత పెట్టేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అంతా కూడా బాగా మెత్తగా నూరుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఇందాక మనం సగం కార్న్ అలాగే ఉంచుకున్నాం కదా, వాటన్నిటిని ఇదే మిక్సీ జార్లోకి వేసుకొని మీ టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకొని ఇందాకట్లా కాకుండా ఇప్పుడు కొంచెం బరకగా నూరుకోవాలండి. అంటే కొంచెం పప్పులుగా తగులుతున్నట్లు ఉంటే మన మొక్కజొన్న గారెలు కరకరలాడుతూ మంచి టేస్ట్గా వస్తాయండి. సో చూస్తారు కదా, ఈ విధంగా పప్పులు తగులుతున్నట్లు కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇదంతా కూడా ఇందాక మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పిండిలోకే ఇది కూడా వేసేసుకోవాలండి. అన్నట్టు ఇంకొక ముఖ్యమైన విషయం అండి, ఇది రుబ్బుకునేటప్పుడు మనం ఒక్క చుక్క నీళ్లు కూడా వేసుకోకూడదు. అలా వేసుకున్నామంటే మన గారెలు నూనె ఎక్కువగా పీలుస్తాయి. సో చూస్తారు కదా, ఈ విధంగా పిండినంతా కూడా నూరుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అండ్ కొంచెం కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇక ఇప్పుడు మన పిండికి బైండింగ్ కోసం అనేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అండ్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇవి 2 వేసిన తర్వాత ఇక ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ అంతా పసుపును వేసుకోవాలండి. ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ గారెల కోసం అనేసి మొక్కజొన్న పిండిని రుబ్బుకుంటున్నప్పుడు అస్సలు వాటర్ అనేది పోయకుండా ఎంతో జాగ్రత్తగా రుబ్బుకున్నా కానీ ఈ మొక్కజొన్న గింజల్లో వాటర్ అనేది ఉండటం వల్ల మనం రుబ్బుకున్న పిండి ఒక్కొక్కసారి కొంచెం లూజ్గా అవ్వచ్చండి. అలాంటప్పుడు ఇలా కొంచెం శనగపిండి అండ్ రైస్ ఫ్లోర్ కలుపుకున్నామంటే మన గారెలు మంచి టేస్ట్గాను, క్రిస్పీగాను అండ్ అలాగే నూనె ఎక్కువగా పీల్చకుండా ఉంటాయండి. ఫ్రెండ్స్, ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మన ఈ మొక్కజొన్న గారెలకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ రావడం కోసం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా మీ దగ్గర చాట్ మసాలా అవైలబుల్గా ఉంటే కనుక అది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి గారె వేసుకోవడానికి అనుకూలంగా ఉండే కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండి మరీ గట్టిగా ఉంటే ఒక చుక్క నీళ్ళు వేసుకొని కలుపుకోండి. ఒకవేళ లూజ్గా ఉంటే మరి కొంచెం శనగపిండి, రైస్ ఫ్లోర్ వేసుకొని కూడా ఈ పిండిని కలుపుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా గారె పిండి అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గారెలు వేసుకోవడానికి మనము ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా పిండిని చేతుల్లోకి తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని మన అరచేతులకి ఇలా కొద్దిగా వాటర్ తడిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసేసి ఆ తర్వాత ఇలా కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా అరచేతి మీద పెట్టుకొని చక్కగా రౌండ్గా గారెలాగా వత్తుకొని మధ్యలో చిన్న హోల్ పెట్టేసేసి ఇక ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్లోకి నెమ్మదిగా వేసుకొని చక్కగా 2 వైపులా ఎర్రగా కాలే వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఈ మొక్కజొన్న గారెల్ని ఎప్పుడైనా సరే ఇలా పల్చగా ఒత్తుకొని వేయించుకున్నామంటే మంచిగా కరకరలాడుతూ వస్తాయండి. అండ్ అలాగే ఇలా ఒక చిన్న హోల్ పెట్టుకుంటే గారె కూడా అన్ని వైపులా ఈవెన్గా కాలుతుందనమాట. స్టార్టింగ్లో మనము ఆయిల్ని బాగా ఎక్కువగా హీట్ చేసినా కానీ మనకి గారె వేయగానే త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుందండి. సో అందుకని మనము ఆయిల్ని ఎక్కువగాను హీట్ చేయకూడదు, అలాగని తక్కువగాను హీట్ చేయకూడదు, మీడియం హీట్లో ఉండాలన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా గారెలన్నిటిని కూడా వేసేసుకొని ఒకవైపు నుంచి ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటూ నిదానంగా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఎర్రగా కాలే
వాలే వరకు వేయించుకొని వేగినట్టు తీసేసుకుంటూ ఆ ప్లేస్లో నేను ఇందాక చూపించిన మాదిరిగానే ఇలా ఏ విధంగా మరొక గారెను వేసుకుంటూ మొత్తం అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనం కలిపి ఉంచుకున్న పిండినంతటిని కూడా ఇదే ప్రాసెస్లో వేసుకొని వేయించుకొని ఆయిల్లోంచి తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకున్నామంటే ఇంకేముందండి, చాలా మంచి టేస్టీ అయినటువంటి వేడివేడిగా మన మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయినట్లే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంతేనండి. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఓన్లీ 2 మొక్కజొన్న కండలు ఉంటే చాలండి, నలుగురికి సరిపోయే గారెలు చేసుకోవచ్చు. బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగే ఈ మక్క గారెలని చికెన్ కర్రీతో తీసుకుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.